మన దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే అసలైన శక్తులు ఏవీ అనడిగితే పెద్ద పెద్ద కంపెనీల పేర్లు చెప్తాం. కాని మన కంటికి కనిపించకుండా తెర వెనుక ఉండి మన ఎకానమీకి వెన్నెముకగా నిలుస్తున్న రెండు రంగాలున్నాయి. అవే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలు, ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్ రంగం. వీటిని మన ఆర్థిక వ్యవస్థకు జంట ఇంజిన్లు అని చెప్పొచ్చు. ఈరోజు మనం ఈ ఇంజిన్ల శక్తి ఏంటో లోతుగా చూడబోతున్నాం. సో ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఎంఎస్ఎంఈల గురించి తెలుసుకుందాం. తర్వాత అవి ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, వాటికి సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత మన ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ఎంత పెద్దదో అర్థం చేసుకుని చివరగా ఈ రెండు ఇంజిన్లు కలిసి మన దేశ భవిష్యత్తును ఎలా మార్చగలవో మాట్లాడుకుందాం. సరే, మనం మొదటి ఇంజిన్తో మొదలుపెడదాం. ఎంఎస్ఎంఈలు. పేరులో సూక్ష్మ, చిన్న అని ఉన్నా వీటి ప్రభావం మాత్రం చాలా చాలా పెద్దది. కొన్ని నంబర్స్ చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. జస్ట్ ఇది చూడండి. మన దేశ జీడీపీలో దాదాపు 30% వాటా వీటిదే. సింపుల్గా చెప్పాలంటే మన దేశం ఏడాదికి 100 రూపాయలు సంపాదిస్తే అందులో 30 రూపాయలు ఈ చిన్న చిన్న పరిశ్రమల నుంచే వస్తున్నాయన్నమాట. అంటే వాటి పవర్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, మన దేశం నుంచి విదేశాలకు వెళ్లే వస్తువుల్లో సగానికి సగం ఈ ఎంఎస్ఎంఈలే తయారు చేస్తున్నాయి. అంటే మన ఎక్స్పోర్ట్స్లో 50% వాటా వీటిదే. గ్లోబల్ మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా బ్రాండును నిలబెడుతున్నది కూడా వీళ్లే. అన్నింటికంటే ముఖ్యమైన విషయమేదే, మన దేశంలో సుమారు 11 కోట్ల మందికి పైగా ఉద్యోగాలిస్తోంది ఈ రంగం. అంటే మన వర్క్ఫోర్స్లో దాదాపు 40%. ఇది మామూలు నంబర్ కాదు. వ్యవసాయం తర్వాత మన దేశంలో అత్యధిక ఉపాధి కల్పిస్తున్నది ఈ రంగమే. అసలు ఈ ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? మన వీధి చివర ఉండే బేకరీ, ఓ ఊరిలో బట్టలు నేసే చేనేత కార్మికులు, చిన్న టౌన్లో ఉండే ఆటో స్పేర్ పార్ట్స్ తయారుచేసే యూనిట్, ఇవన్నీ ఎంఎస్ఎంఈల కిందకే వస్తాయి. తక్కువ పెట్టుబడితో మొదలయ్యే ఇవి మార్కెట్కు తగ్గట్టు చాలా ఫ్లెక్సిబుల్గా, వేగంగా మారగలవు. అందుకే వీటిని మన ఎకానమీలోని స్పీడ్ బోట్స్ అని కూడా అంటారు. ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయముంది. 2020లో ప్రభుత్వం ఎంఎస్ఎంఈల వర్గీకరణను మార్చింది. ఇంతకుముందు కేవలం పెట్టిన పెట్టుబడిని బట్టే చూసేవాళ్లు. కాని ఇప్పుడు పెట్టుబడితో పాటు ఏడాదికి ఎంత టర్నోవర్ చేస్తున్నారో కూడా చూస్తున్నారు. అంటే 1 కోటి రూపాయల పెట్టుబడి, 5 కోట్ల టర్నోవరున్న వ్యాపారం సూక్ష్మ లేదా మైక్రో కేటగిరీ కింద వస్తుంది. ఈ కొత్త క్లాసిఫికేషన్ వల్ల ప్రభుత్వ పథకాలు ఎవరికి చేరాలో వారికి కరెక్ట్గా చేరుతున్నాయి. మరి ఇంత పవర్ఫుల్ రంగానికి అంతా సాఫీగా సాగిపోతోందా? అస్సలు లేదు. ఇవి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు మనం ఈ కథలోని అస్సలైన సంఘర్షణ వైపు వెళ్తున్నాం. అవేంటి? వాటిని దాటడానికి దారులేంటి? ఇంత పొటెన్షియల్ ఉన్న ఈ ఇంజిన్ పూర్తి స్పీడ్తో వెళ్లకుండా దాన్ని వెనక్కి లాగుతున్న ఆ అడ్డంకులు ఏమై ఉంటాయి? ఇక్కడ కొన్ని మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫినాన్స్. ఒక చిన్న వ్యాపారి తన బిజినెస్ పెంచుకోవడానికే బ్యాంకుకు వెళ్తే లోన్ ఇవ్వడానికి ఏదైనా ఆస్తిని గ్యారంటీగా పెట్టమంటారు. అది లేకపోతే లోన్ రావడం చాలా కష్టం. ఇంకో పెద్ద సమస్య చెల్లింపులలో జాప్యం. వీళ్ళొక పెద్ద కంపెనీకి సరుకు సప్లై చేస్తే డబ్బులు తిరిగి రావడానికి కొన్నిసార్లు నెలలో, సంవత్సరాలు పడుతుంది. ఈలోపు ఆ చిన్న వ్యాపారం మూతపడే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ సమస్యలను గుర్తించిన ప్రభుత్వం ఒక 2-ప్రాంగ్డ్ అప్రోచ్తో వీరికి సపోర్ట్ చేస్తుంది. మొదటిది డబ్బుకు సంబంధించిన అడ్డంకులు తొలగించడం. ఇక రెండవది బిజినెస్ చేసే ప్రాసెస్ను సింపుల్ చేయడం. మొదటి అడుగులో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజన లాంటి స్కీమ్స్ చాలా కీలకం. వీటి ద్వారా చిన్న వ్యాపారస్తులు ఎలాంటి ఆస్తి హామీ లేకుండా, అంటే కొలాటరల్ ఫ్రీ లోన్స్ పొందొచ్చు. కొత్తగా బిజినెస్ మొదలుపెట్టాలి అనుకునేవాళ్లకి ఇదొక పెద్ద వరం. ఇక రెండో స్టెప్పు వ్యాపారాన్ని సింపుల్ చేయడం. ఉద్యోగ ఆధార్ మెమోరాండం ద్వారా ఇప్పుడు సింగిల్ పేజ్ ఫామ్తో ఆన్లైన్లోనే చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా పెద్ద కంపెనీ డబ్బులివ్వడంలో లేట్ చేస్తే ఎంఎస్ఎంఈ సమాధాన్ పోర్టల్లో ఆన్లైన్లోనే కంప్లైంట్ చేసి సమస్యను పరిష్కరించుకునే అవకాశముంది. సరే, మన మొదటి ఇంజిన్ గురించి చూశాం. ఇప్పుడు మన కథలోని రెండో దిగ్గజం వైపు వెళ్దాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. రైతు పొలంలో పండించిన టమోటాను మన కిచెన్లోని టమోటా సాస్గా మార్చే మ్యాజిక్ అంతా ఈ రంగం చేతిలోదే ఉంది. ఈ చార్ట్ చూడండి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మన మ్యానుఫ్యాక్చరింగ్ జీడీపీలో 11%, అగ్రికల్చర్ జీడీపీలో 9% వాటాన్ని కలిగి ఉంది. లక్షలాది మందికి, ముఖ్యంగా గ్రామాల్లో ఉపాధి కల్పిస్తోంది. చెప్పాలంటే ఇది కేవలం ఒక ఇండస్ట్రీ కాదు, అగ్రికల్చర్కు, సర్వీస్ సెక్టార్కు మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇక దీని మార్కెట్ సైజ్ గురించి మాట్లాడితే నంబర్స్ నిజంగా మైండ్ బ్లోయింగ్.
2022లో $322 బిలియన్ ఉన్న ఈ రంగం కేవలం 3 ఏళ్లలో అంటే 2025 నాటికి $535 బిలియన్ చేరుకుంటుందని ఒక అంచనా. ఎంత వేగంగా పెరుగుతోందో చూడండి. ఇప్పటిదాకా మనం ఈ 2 ఇంజన్ల గురించి వేర్వేరుగా చూశాం. ఇప్పుడు రెండింటిని కలిపి చూద్దాం. ఎందుకంటే వీటి ప్రయాణాలు వేరైనా ఇవి ఎదుర్కొంటున్న సవాళ్లు, వీటి దారులు చాలా వరకు ఒకేలా ఉంటాయి. ఈ స్లైడ్ చూస్తే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ 2 రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లలో ఎంత సిమిలారిటీ ఉందో చూడండి. ఫండ్స్ లేకపోవటం, సరైన రోడ్లు, కోల్డ్ స్టోరేజ్లు లేకపోవటం, ప్రభుత్వ నిబంధనలు, పాత టెక్నాలజీ, ఇలా చాలా సమస్యలు రెండింటికి కామన్గా ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొన్ని స్పెషల్ స్కీమ్స్ తీసుకొచ్చింది. ఉదాహరణకు పీఎం కిసాన్ సంపద యోజన కింద పంటలు వృధా కాకుండా ఉండేందుకు మోడ్రన్ కోల్డ్ స్టోరేజీలు కడుతున్నారు. మెగా ఫుడ్ పార్కులంటే ఒకే చోట ప్రాసెసింగ్ కంపెనీలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం. ఇక ఆపరేషన్ గ్రీన్స్, టమాటో, ఉల్లిపాయల లాంటి వాటి ధరలు అదుపులో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ 2 రంగాల ముందున్న అడ్డంకులను మనం కలిసికట్టుగా తొలగించగలిగితే అవి తమ పూర్తి సామర్థ్యాన్ని చూపిస్తాయి. దానివల్ల మన ఎకానమీ పరుగులు పెడుతుంది, కోట్లాది మందికి ఉద్యోగాలొస్తాయి, ప్రపంచ వేదికపై మన దేశం మరింత బలంగా నిలబడుతుంది. చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. భారతదేశ భవిష్యత్తుకు అసలైన చోదక శక్తిగా నిలవాల్సిన ఈ జంట ఇంజన్లు తమ ముందున్న సవాళ్లనే ఇంధనంగా మార్చుకుని ప్రగతి పథంలో దూసుకుపోగలవా? మీరేమనుకుంటున్నారు?